మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి. పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనో మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటేనో ఆలోచించాలి కానీ ఏం కృష్ణ? మరీ అలా తీసిపడేయకండి సార్. లక్షలతో వ్యవహారం. వాళ్ళ మామగారు రాక్షసులని చెప్తున్నారు. పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు. ఏ బసవరాజుకి ఏమైనా కొమ్ములున్నాయా? పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే. ఏమంటారండి? మా వివాహం జరిగింది గుళ్ళోనే. తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం. ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోర్టులో ఓపీ తీసుకుంటాం. దట్స్ ఆల్. మరీ అంత తేలికైతే క్లయింట్స్ ఉన్నారు. మరీ అంత తేలికైతే బసవరాజు ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ మామగారంటే భయమై ఉండొచ్చు. మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి. చాలా థ్యాంక్స్ అండి. తీసుకోండి. స్వీట్సా? కేసు గెలవాలి కదండి. అయ్యో క్యాషా? ఇప్పుడు ఎందుకండి బావా? కొంచెం లోపలికి వస్తావా? ఎందుకు? అబ్బా అలా కొట్టిపారే బావా. ముందు రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. పదా. ఎందుకు? ఎందుకా? యువతల పులుసు మరిగిపోతుంది, పోపెడతావని. ఓ సందుకా అవతల కేసు. ఆ కేసు కూడా అలాగే ఏడ్చింది, పోపు బొగ్గులు లేకుండా. నువ్వు అసలు హాయిగా ఈ లా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్. ఏంటి ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలీదు. ఏం మనిషివో. తీసుకుంటూనే ఉన్నాం కదంటే ఇంత ప్యాకెట్. తీసుకుంటున్నావు, ఇలాగే తీసుకుంటూ ఉండు. రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తవలపాకు, బళ్ళారక్క, పావలా బిళ్ళ చేతికి అందిస్తారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదే. నా మాట కొంచెం వినుబావా. మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు. అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం. అందులో కొంత పర్సెంట్ అడుగుదాం. నా ఎస్టిమేషన్ ప్రకారం అధమా పక్ష సుజాత గారి ఆస్తి ₹1,00,00,000 ఉంటుంది. అందులో ఓ 2% అడుగుదాం. 2% అంటే ఓ 20 రూపీస్. వెర్రి మొహమా, 2 లక్షలు. 2 లక్షలు? సుజాత గారు, మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి. అరే ఇందాక కలిగించాను, అప్పుడే ఆరిపోయింది. లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది. ఉదాహరణకి గుమ్మడికాయ పులుసులో కొత్తిమీర, ఉల్లిపాయలు. సారీ, మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను. కానీ నా ఫీజు ఉందిలేండి. అమ్మా, నీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం 2% కావాలి. అలాగే. కూర్చోండి. హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఈవిడ కొంప తీసి ఇంటి పని, వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారు డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నానుండు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని, వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్లే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే, మన టాపిక్ వద్దాం. డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకు తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి.
అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం, పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, నాకు అర్జెంట్ పని ఉంది. వస్తాను. హలో కొంచెం టేస్ట్ ఏంటి? హలో మేడం. బాసు మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం కానీ ఇలా వసర చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినే చూసి వెరీ బ్రిలియంట్ గర్ల్. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నావు? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో, సంగతి తెలిపో. చిన్నారారు ఏమిటి కోపంగా ఉన్నట్టున్నారు? కోపం కాక మరేంటి? నేను ఏమని చెప్పావు? ఏమని చెప్పాను? రాత్రి 12ంటికి భాగ్యం ఇంటి దగ్గర అరుగు మీద నల్లదుప్పటి కప్పుకొని చూడు కుక్కలా ఊ ఊ అని అరిస్తే తలుపు తీసుకొని భాగ్యం బయటకు వస్తుంది, బయట తీసి కనుగొడుతుంది. చెప్పావా లేదా? చెప్పాను. మరి ఏం చేసింది? ఏం చేసింది? తలుపు తీసి బయటకు వచ్చింది, వచ్చి కర్ర తీసుకొని కుక్కర్ మాదిరి బాధింది. బాది బాస్తుంది కదా అని పరిగెట్టి పారిపోతుంటే దొంగ దొంగ నరిచింది. దొంగ నరుస్తుంది కదా అని పరిగెడుతుంటే నిజంగా దొంగనేమనుకుని ఆ రామూర్తి గడు వచ్చి కాలంలో కరాటం పెట్టాడు. ఒక్క బోర్లా పడ్డాను. నేను చిన్నారావురా అని చెప్పేలోగా ఆ రాజన్ గడు వచ్చి పేగమే కాలేసి కసపిస తొక్కేశాడు. చిన్నారావు గారు, మీరు నన్ను క్షమించాలి. అసలు ఏం జరిగిందండి? ఏం జరిగింది? భాగ్యం మిమ్మల్ని నిజంగా రమ్మనలేదు. రమ్మం లేదా? మరి రమ్మందని ఎందుకు చెప్పు? మిమ్మల్ని వదిలించుకోవడానికి. ఏంట్రా అసలు ఏంట్రా నీ ఉద్దేశం? ఆ భాగ్య ఉద్దేశం ఎన్నాళ్ళలా తప్పించుకుంటారా? అదిగా చిన్నారావు గారు, ఎంత డబ్బుతో వచ్చేసిందా నా దగ్గర? పట్టు చీర ఇచ్చాను, బంగారపు గొలుసు ఇచ్చాను, పిఠాపురం సెంటు సీసా ఇచ్చాను. ఏం జరిగిందో నన్ను పూర్తిగా చెప్పను చిన్నారావు అదో గారు. నువ్వేంట్రా చెప్పేది? నీ సంగతి నేను చెప్తాను. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే జరగాల్సింది ఇక మీద జరుగుతుందిరా. లెవెల్ క్రాసింగ్ దగ్గర మనుషులను పెట్టి నేను మటర్ చేయించకపోతే నా పేరు చిన్నారావే కాదు. పాపం ఆ భాగ్యం తప్పేం లేదండి. ఏమండి? వీడేమన్నా కత్తుల బ్యాటరీ వాండరా ఏంటి? చెప్పండి. నమస్కారం గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు. మన ఇంటి పేరు గుడివాడ, మన అసలు పేరు రాయుడు. నోరు తిరగని వెధవలు గుడివాడ రాయుడు అనబోయి గుడివాడ రౌడీ అంటున్నారు. సారీ గుడివాడ రాయుడు గారు. విషయం ఏమిటో చెప్పండి. ఏమనుకోకండి, నాకు కోపం వస్తే తిట్టను, కొట్టను, పొడుస్తాను. పార్ట్నరు నువ్వు సెటిల్ చేసుకున్నా నేను ఇంటికి పోతా. రాయుడు గారు గుండె దడగా ఉంది, ఆ శవాన్ని బయట పారేయించండి. ఆ శవం అక్కడ లేకపోతే నాకు మూడుండదు. శ్రీనుగాడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? తమరికి ఎలా తెలిసి ఏంటి? వాడు కలెక్టర్ ని మర్డర్ చేయబోవడం తెలుసు, వాడు అరెస్ట్ అవ్వడం తెలుసు, వాడు నోరు విప్పితే మీకు ఉరితాడు పడుతుందని తెలుసు. అయ్యా నేనెప్పుడు ఎవరిని మర్డర్ చేయాలనుకున్నా తమరి దగ్గరికి వచ్చేస్తాను. మర్డర్కి 10 లక్షలు. రాయుడు గారు, సెల్లో ఉన్న సీను కోర్టుకి వెళ్లకుండా చచ్చిన మరుక్షణం డబ్బు మీకు అందుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఎస్పీ ఎక్కడున్నారు? కలెక్టర్ అమ్మ డ్రైవర్లందరూ కొత్త లారీలు ఇప్పించింది కదా, వాళ్ళందరూ ఈ రోజు ఆయుధ పూజోత్సవం చేసుకుంటారు కదా ఏంటి? నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది. నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. నీ భాష తగలయ్యా. ఏదోలే. అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్ కి ఎప్పుడో పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్లాగా ఓ నస పెడతావు? నువ్వు ఇట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా? వాడేం తింగరదో కాదు. కాకపోతే నువ్వు తింగరదానివా? చాలు ఎవరికా. మా అన్న చాలా తెలివైనోడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకేమాత్రం కట్టవాలనుకున్నాడు? సిగ్గు లేకపోతే సరే. కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు, ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి? నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? అవును. నీ అన్నని బోల్తా కొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు, చేతలు కావాలా?
స్త్రీ చింతకు ఏ రాజా నీ గురించి వస్తున్నాను నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి నీ కోసం రుక్మిణి కూడా మళ్ళీ జన్మించింది ఏ పేటలో ఉంది ఏ పేటలో అంటావేండి నాయన మన రాణియే నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన 6 తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి ఓ శభాష్ సముద్రాలన్నీ పొంగబోతున్నాయి మరి దీనికి ఎరుగుడేంటి ఏముంది నాయన నువ్వు రాని వివాహం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది నువ్వా ఎరా నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా ఊరుకో రాణి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంది అదే కదా అదే నిన్ను చేసుకుంటుందిగా చెక్కేయడం దగ్గర ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు నువ్వు ఉంచుకో తమరిది బయటూరా అవును అవును ఈ ఊళ్ళో పేకాడడం మొగోడే లేడా భలేవారండి అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు తమరు దయచేయండి పదా టీఠా టిటిటా ఠా 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 లా 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 డండ 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 డా డండ 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 డా డండ డండ సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే డండ ప్యాకెట్లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు ఇదిగో 100 సీటుకు 100 ఈ 100 ఏంటి ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టగట్టించుండేవాడిని కూర్చో బాబు ఆ డబ్బులని జేబులో సత్తుకోండి పోతాయేమో పిచ్చదవా ఇది ఒక డబ్బా ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు అవును రే ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకాటాడుండేవాడిని మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్ ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు అయినా వదలను నేను వాడిని వదలను వాడి అంతు చూస్తాను ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి లెక్క సరిగ్గా ఉంటది అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్ ఏది చూడండి ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను ఆ 10,000 ఇటు ఇవ్వండి చూపిస్తావా మీరే అమ్మా మైక్ టైసన్ గురించి విన్నాను జాకీ చాన్ గురించి విన్నాను కాదమ్మా ఈయనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా టైం బ్యాడు పాప ఎందుకండి ఇతను ఇలా కొట్టారు వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను వద్దులే నాయన అమ్మా నీ గాజులు నువ్వు తీసుకున్న తల్లి మన ఊరు నేను వెళ్ళిపోతాను అన్నం తినకుండా వెళ్తావా తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు తినే వెళ్తాను అలాగే తప్పకుండా పంపించాలి అరే సూరిబాబు ఈ బ్రీఫ్ కేసు లోపల పెట్టు అలాగే సార్ ఓకే ఓకే అలాగే థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ కిరణ్ సార్ సునీల్ ఆఫీస్లో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు సార్ ఎవరిని వర్క్ చేసుకోనివ్వట్లేదు చూడండి సార్ అతను
సునీల్, మిస్టర్ సునీల్, వాడిని ఒకసారి నా ఛాంబర్ పంపించు. వర్క్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తామంటరా? ఆ దిల్ చేత పిలుస్తున్నాడు ఏలు. ఈడొకడు ఏడోడు వచ్చినా నన్నే పిలుస్తాడు. ఏ ప్లీజ్ వెయిట్ చేస్తాం. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. పదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్ మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సి నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి? ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. అదిరింది. ప్రతి ఐటమ్ సూపర్. 5 స్టార్ హోటల్ కూడా వేస్ట్ అండి. మీరు లాస్ట్ వచ్చారు సూపు నిమ్మకేసి అదిరిపోయింది అనుకోండి. అది సూప్ కాదు బాబు, ఎంగిల్ చేతులు కడుక్కోవడానికి సరిపోతారు. నీకు రారా బయటికి, గుడ్డదానే రారా రా రారా బయటికి రా. पट्टे वन डाउन साले गाड़ी को क्यों मारा रे, क्यों मारा रे. ఏమైందిరా? ఆ గొర్రెడు సర్దార్ గెటప్లో వచ్చాడు రా. ఎక్కడ అంటే చూడు. అతనికి ఇతనికి చాలా తేడా ఉంది. పద. వీడేంట్రా సర్దార్షిని పట్టుకొని గొర్రెలు కాపరంటాడు? రేయ్ వాడిని ఫేస్ టు ఫేస్ చూసింది నేను రా. నమ్మండ్రా నన్ను. రేయ్ కౌంటర్ ప్రూవ్ చేస్తాను చూడండి. రేయ్ सुवर का बाप गधे నాది పట్టుకు లాగుతాను లుచ్చ. మరి చంపడా వద్దన్నా కూడా